సర్దార్ వల్లభాయ్ పటేల్ కి 12 ఓట్లు వస్తే జవహర్లాల్ నెహ్రూకి 0. 12 out of the 15 state committees nominated Patel, 3 of them abstained. So none of them nominated Jawaharlal Nehru. ఎట్లా గెలిచిండు? So Gandhi asked Sardar Patel to withdraw from the race. దొంగ 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 అని అరుస్తూ ఉంటాడు. అది ఫస్ట్ ఓట్ చోరీ. సో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిందే ఓట్ చోరీ తోటి. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవన్నీ గబ్బు గుడిసేదని. సరే ఆ విషయం పక్కకు పెట్టి ఎప్పుడో పాత జమానా ఎందుకు, దాని తర్వాత హిస్టరీ మాట్లాడదాం. ఇందిరాగాంధీ టైంలో 1971 లో ఇందిరాగాంధీ మీద కొన్ని అలిగేషన్స్ పడతాయి. ఏంటంటే ఫాల్స్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి ఆర్ఎల్స్ ఫాలో అయ్యి ఎలక్షన్స్ పాల్గొని ఎలక్షన్స్ విన్ అయ్యింది అని చెప్పేసి అలిగేషన్ ఉంటుంది, ప్రూఫ్లు ఉంటాయి. ఈ ప్రూఫ్లు బయట పెట్టింది జనతా పార్టీ లీడర్. ఆమె గిల్టీ అని చెప్పి ఇండియన్ లీగల్ సిస్టమ్ డిక్లేర్ చేస్తుంది. It began after the Ultimate High Court found her guilty of election malpractice. కానీ ఆమె పదవి వదులుకోలేక, ఆమె పవర్, ఆమె లీడర్షిప్ వదులుకోలేక ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. 21 months ఇండియా ఎమర్జెన్సీలు ఉంటుంది. Prime Minister Indira